చెన్నైలో అత్యంత అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ఆమె శరీర భాగాలతో నిందితులు బిర్యానీ వండిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆగస్టు 5న చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు ఆగ్రా రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఓ జనరల్ కంపార్ట్మెంట్లో తీవ్ర దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బోగీని తనిఖీ చేశారు. ఆ బోగీలో ఎరుపు రంగు సూట్ కేసు ఒకటి పోలీసులకు దొరికింది. దాన్ని తెరిచి చూసిన పోలీసులు దెబ్బకు షాక్ అయ్యారు. అందులో ముక్కలుగా కోసిన మహిళ శరీర భాగాలు బయటపడటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న తమిళనాడు, ఉత్తరప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్తో పాటు పరిసర ప్రాంతాల్లో 350కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి, మహిళ కలిసి ఎరుపు రంగు సూట్ కేసును రైలులో ఉంచి వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం సబర్బన్ రైలు ద్వారా గూడువాంజేరి చేరుకున్నట్లు తేల్చారు. ఆటోను అనుసరించి గూడువాంజేరిలోని వారు నివసిస్తున్న ఇంటిని పోలీసులు గుర్తించారు. ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా పోలీసులకు భయానక దృశ్యాలు కనిపించాయి. ఇల్లంతా రక్తపు మరకలు ఉండటంతో పాటు ఓ పెద్ద బిర్యానీ పాత్ర కనిపించింది. దాని మూత తొలగించి చూడగా బియ్యంతో పాటు మానవ శరీర భాగాలు ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు. మృతురాలిని ఒడిశాకు చెందిన హయాత్ నిషాగా గుర్తించారు. ఆమెతో పాటు ఉంటున్న బంధువులు మానిక్ ఉద్దీన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిద్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తల ఇంకా లభించకపోవడంతో నిందితుల కోసం పోలీసులు 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.